వేదిక పైన ఉన్న పెద్దలకు, పాష యాదగిరి సార్కు, రగన్నకు, మీడియా రగన్న మా ఎమ్మడి మేము ఎక్కడ వెళ్ళిపోతే అక్కడ వస్తున్నాడు. పాష యాదగిరి సారుడుగా మేము ఎక్కడ వెళ్ళిపోతే అక్కడ వస్తున్నాడు. మా ఇంకా ఈ ఎవరు ఏ రాజకీయ నాయకులు ఉడక మా ఇంకా మాకు అందుబాటులో లేరు. మాకు ఎవరు ఉడక సహకరిస్తలేరు. ఓ ఎమ్మెల్యే ఇస్తలేడు, ఓ ఎంపీ ఇవ్వలేదు, ఓ కలెక్టర్ ఇవ్వలేదు, ఓ లారీ ఇవ్వలేదు, ఓ జడ్జి ఇవ్వలేదు. మాకు జడ్జి, ఎమ్మెల్యే అందరూ మాకు పాశం యాదగిరి సారు, రగన్న, కోడేటి పర్వతాలన్న వాళ్ళు మాకు అండగా ఉండబట్టి మేము అక్కడంటే అక్కడ వెళ్ళిపోతున్నాం. ఏడికంటే ఆడికి పోరాటం చేస్తున్నాం. ఇదే పోరాటం మనం ఆగకుండా ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు మీరు అందరూ రాగలరని నేను వేదిక పైన చెప్తున్నాను. మీరు రాజకీయ నాయకుల మాటలు పట్టుకొని గ్రామాలలో వాళ్ళు బెదిరిస్తున్నారు. వాళ్ళు ఎందుకు అవ్వాలి, వాళ్ళు ఏంటికోవాలి, మేము ఉంటాం మీకు అండగా, మేము లోపల ఇప్పిస్తామని చెప్పుతుంటారు కదా. వాళ్ళ మాటలు పట్టుకోకుండా వాళ్ళ సంఖ కిందికి వాళ్ళు రేపు ఓట్లు వస్తున్నాయని చెప్పి ఓట్ల దావన వాళ్ళు ఒకరింకా ఒకరు మన ఇళ్ళకు నైట్ 11 గంటలకు ఏమి పని ఉంటుంది, ఏం పని ఉంటుంది? కిల్ల వెంకటయ్య దగ్గరికి ఇప్పటికీ 3 వ్యక్తులు వెళ్ళిపోయిండ్రు. నైట్ 11 గంటలకు ఏం పని ఉంటుంది? జనాలను రానియకుండా చేస్తున్నారు. అందరూ డబ్బులు, మీరు బాధ్యతలు అందరూ డబ్బులు ఇవ్వగలరని, బాకీలు ఉన్న వాళ్ళు మొత్తం ఇవ్వగలరని కోరుతున్నా. ఒకరొకరు ఎందుకొరకు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి 11 గంటల నైట్ 11 గంటల వరకు మీరు ఎందుకు వెళ్తున్నారు? ప్రజలను ఎందుకు బయటికి రానిస్తలేరు? మా డబ్బులు మాకు ఇవ్వకపోతే మేము ఎంత దూరమైనా వెళ్ళేస్తాము. మేము మీ ఇళ్ళ దగ్గర ఉడక పొయ్యి పెట్టుకొని వంట చేసుకొని మేము మీ ఇళ్ళ దగ్గర ఉడక పొయ్యిలు పెడతామని నేను చెప్తున్నాను. ఈ వేదిక పైన మీరు సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ మాకు ఎవరు సహకరించలేదు. పర్వతాలన్న అందరూ మాకు అండగా ఉండబట్టి మేము పోతున్నాం. పర్వతాలను బెదిరించుతున్నారు. ఎందుకొరకు బెదిరియగలరు? ఎందుకు బెదిరిస్తున్నారు? మాకు ఆయన ఉండొద్దనే మేము ఎక్కడైనా ఆయన కూడా వెళ్ళిపోతాం. మీరు సిద్ధంగా ఉండండి. మీ ఇంట్లో కాడైతే పొయ్యిలు పెడతామని నేను కరెక్ట్గా చెప్తున్నాను. మీ నాయన కుడితే మీరు డబ్బులు ఇవ్వగలరు. మా నాయన గారు కుడితే మీ తన డబ్బులు, మీ ఆస్తులు మేము కబ్జా చేస్తామని నేను చెప్తున్నాను. మీరు ఇవ్వగలరని కోరుతున్నా. ఇక్కడ వేదిక వినమన్న పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. వచ్చిన ఒక పేదవాళ్లకు అందరికీ నా చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఇవాళ హైదరాబాదు అంటే మనకు తెలియదు. ఒకసారి పట్నం పోయి బతుకుదామంటే వద్దు. పట్నంలో అందమైన ఆడపిల్ల పోతే అన్యాయం జరుగుతుందంటే మగవాళ్ళ మాటలేని మనం పల్లెలో బతికిన పట్టెలో మట్టి విసికి బతికిన మన చేతుల మకరందాల వాసనలకు ఇలా మనకు దోపిడీ జరిగినందుకు హైదరాబాద్కు రావడం జరిగింది. ఇక్కడ ఈ బస్తీ ఎక్కడనో మనకు తెలియదు. ఈ నుండి బస్ ఎక్కితే కూడా ఎక్కడ పోనీకి మనకు తెలియదు. అందుకోసం మనకు అన్యాయం జరిగినందుకు ముందుగా తెలిసిన మన పర్వతాలన్న చదువుకున్న యుక్తుడు ఉన్నందుకు మా తరపున మా పేదవాళ్ళు, మా కుటుంబ సభ్యులు, మా చుట్టాలు, మా బంధువులు ఇలా నష్టపోయి పిల్లలు తల్లులు ఉలసపోయి వాళ్ళు మందు తాగి ఉరి శిక్ష వేసుకొని చెట్లకు ఉరేసుకొని వీళ్ళందరూ చచ్చిపోతున్నారు. 128 మంది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినరు. చచ్చిపోయిన తల్లులకు పిల్లలకు తల్లులు రారు, తండ్రులు రారు, ముసలి వాళ్ళు గుండె వగిలి చచ్చిపోయినరు. ఎవరు రారు. ఇవాళ మన సొమ్ముకు హక్కుదారులు ఎవరంటే చిట్టాల ధనుంజయ్, చిట్టాల బాలేశ్వర్, చిట్టాల సాయిబాబు, రేవెల్ల జానకరామరెడ్డి, తాడూరి సీను, నాగం పిచ్చిరెడ్డి, నాగం కరుణాకర్ రెడ్డి, కురువ రఘు తమ్ముడు. నాగపూర్లోనే దొంగలుండరు, నాగపూర్లోనే అమ్ముడపోయినరు, నాగపూర్లోనే ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నాగపూర్ అంటే బంగారు తెలంగాణలో ఇయ్యాల పేరెళ్ళినటువంటి నాయకత్వం ఇంత పెద్ద దూరంగా ఈ పెద్దల వేదిక మీకు వచ్చింది. నాగపూర్లో ఎందుకు మీకు సేదు లేదు? ఎందుకు మీకు ఇజ్జత లేదు? ఎందుకు అమ్మడబోతారు మీరు? ఒకరి కింద మీరు బాంచై పెండ తీసి వాళ్ళ తట్టలు మోసి
వాళ్ళ బుట్లు మోసి వాళ్ళ కింద గిన్నెలు కడిగి బతకదలుచుకున్నారా? మీ కష్టం తిన్నారు. మీ ఊర్లో రిజర్వ్ అయ్యబడ్డది, నర్సాపల్లెల రిజర్వ్ అయ్యబడ్డది. ఇలా పోరాడే హక్కు మనకు ధైర్యం చాలకపోతే మన అండగా మన పెద్దలు ఉన్నారు. ఎక్కడికైనా గల్లీ నుండి ఢిల్లీ వరకు సాగిత్తం అనే పోరాటం తీసుకొచ్చినాం, జీవో తీసుకొచ్చినాం. ఎవడు భయపడాల్సిన అవసరం లేదు. సంతకాలు పెట్టకపోతే నాగం పిచ్చిరెడ్డి అలిగా సురేందర్ రెడ్డి, నీకు దమ్ముంటే మీ నాయనకు నువ్వు ఉడితే మా అన్న చదువుకున్న వ్యక్తుడు ఒక పర్వతాలన్న ముందరికి పోరాటం చేసి అందరిని వెచ్చగించి మా వీనికి తెచ్చిండని నీవు గుజరాత్లో రౌడీల బోకర్లో తయారు చేసింది కాదు. నీ నాయన కుడితే నీ అమ్మకు సరిగా ఉడితే నీ తల్లి సన్నజికి బతికినవా, నీ తండ్రి ముడ్డజికి బతికినవా? మా ఎదురుగా వచ్చి మాకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే 15 రోజులు టైం చెప్పిండు మాకు ధనంజయ్ గుత్బా. మాకు ఇంటి మీదకి పోతే 15 రోజులు టైం చెప్పిండు. 15 రోజులు దాటితే 20 రోజుల నాడు మీ ఇండ్లన్నీ ముట్టడిస్తాం, రేవంత్ రెడ్డి దగ్గర తీసుకుపోతాం. ఇది మాత్రం శాశ్వతం. మా పేదవాళ్ళ గొంతు మీద కత్తి పెట్టి పేదోళ్ళు ఎవరు బతకొద్దు, ఉన్న వాళ్ళమే బతుకుతాము, ఇవాళ కోటీశ్వరులమే బతుకుతాము. దళిద్రులను మేము తెలియక ధనవంతులు చేసినాం, మాకు తెలియక చేసినాం. వాళ్ళు దళిద్రులు. ఒకప్పుడు వాళ్ళు చిన్న తక్కెడ తీసుకొని కొంటలో ఇక్మాతి ఒక చీరు సంచులు వేసుకొని ఈపుకేసుకొని ఇండ్ల కాడికి వచ్చి గొల్ల కురువలు ఇంట్లో పడి గింజలు దొరుకుతాయి, గొల్ల కురువలపై వస్తువులు ఉంటాయి. కరువుల కడుపులా కాలితే అమ్ముకుంటారు, కుదబెట్టుకుంటారు అని బతికినటువంటి సాయిబాబా గాడు, బతికినటువంటి ధనంజయ గుత్బా, బతికినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పుణ్యం కూడా వాళ్ళు నిలబెట్టలేదు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళు పుట్టలేదు. వాళ్ళు ఒడ్డోళ్ళ దాంట్లో ఉట్టేది ఉన్నది, వాళ్ళు మైనార్టీలో ఉట్టేది ఉన్నది, ఎస్సీలో ఉట్టేది ఉన్నది, ఎస్సీ ఎయిటీలో ఉట్టేది ఉన్నది. అటువంటి నిరాహార దీక్షకు ఇవాళ హైదరాబాద్ రావాలంటే మన దాంట్లో మనకి మన మందే రిస్క్ ఇచ్చుకుంటున్నారు. ఇది ఎక్కడ పోదు, ఎక్కడ పోదు. ఇది ఎక్కడ పోయినా నీటిపారుదల గ్రామాలు ఎక్కడ పోయినా, ఏ రాష్ట్రంలో పోయినా నీటిపారుదల. మన బంగారు తెలంగాణలో ఉన్నటువంటి బతుకు ఎక్కడ పోయినా మనకు లేదు. ఏ దేశంలో వచ్చి ఈ దేశంలో మన దేశంలో బతుకుతారు. మనం ఏ దేశమైనా బతకలేము. మన దేశంలో మన భూమిలో రత్నాలు ఉన్నటువంటి భూమి ఇది, రంగురాళ్ళు ఉన్నటువంటి భూమి ఇది, ముత్యాలు ఉన్నటువంటి భూమి ఇది. మన భూములు పోతే, మనకు ప్రాజెక్టులు పడితే, మనకు నష్టం వస్తే ఆనాడు 10 లక్షలు కట్టించే డిమాండ్ ఫస్ట్ నర్సాపల్లెల గుడిపల్లి గట్టు పక్కల రిజర్వ్ అయి పడితే ఎకరానికి 40,000 రూపాయలు డిమాండ్ చేసింది గవర్నమెంట్. నాగపూర్లో రాయపాకులకు రిజర్వ్ అయి పడితే 5 లక్షలు డిమాండ్ చేసింది. ఇంకా సిరి ప్రాజెక్టు కడితే మరి ఇలా 5 లక్షలు పెట్టి బయటికి పోతే మన పిల్లలకు మనకు 3 నెలల ఖర్చు కాదు. ఇదే హైదరాబాద్లో ఒక రూమ్ పెట్టుకొని ఒక కొడుకును ఒక బిడ్డను ఒక పెళ్ళాన్ని చదువుకోవాలంటే 5 లక్షల రూపాయలు కట్టుకుంటే 5 నెలలే అవుతాయి. అటువంటి పరిస్థితుల ఇవాళ మీరు ఎందుకు అదురుకుంటున్నారు? వాళ్ళకి ఎందుకు లొంగిపోతున్నారు? వాళ్ళని ఎందుకు లొంగిపోతున్నారు? వాళ్ళకు మీరు రావాలన్నప్పుడు మీరు ఎందుకు ఇసుకించుకుంటున్నారు? నాతోని మరీ కూడా చెప్పించుకుంటున్నారు. ఫోన్లు ఒక్కొక్కరు 4 సార్లు చేసి పైసలు వస్తావే రావా అని కూడా అడగొద్దు. ఈ పైసలు ఎక్కడ బాబు? ఏట్లేస్తే మునిగిపోవు, కాట్లేస్తే కాలిపోవు. ఇవి కట్టిపెట్టిన ముళ్ళే. సంతకాలు పెట్టించే బాధ్యత మాది, పైసలు తెచ్చే బాధ్యత మాది. మీరుండాలి, ఎక్కడ పోయినా మీరుండాలి మాకు అండగా. ఎక్కడ పోయినా మీరు ఐకం ఉంటే రాణి రుద్రమదేవి లేక సాగలి ఐలమ్మ లేక చెప్పులు తీసుకొని ఎదిరించి కొట్టి కండ్ల కారం పోసి ప్రాజెక్టులో పోయిన నష్టపరిహారం నిలబెట్టి డబ్బులు తీసుకునే వసూలు చేసే అధికారం మనకుంది. ఎవరి సొమ్ము కాదు. వాళ్ళ తాతల సొమ్ము అడుగుతలేం, వాళ్ళ తండ్రుల సొమ్ము అడుగుతలేం. ఇవాళ మన పెద్దలు సంపాదించిన సొమ్ము భూములు ఈ మంది మొత్తం సంపాదించుకున్న భూములు పోయినాయి, పైసలు వచ్చినాయి. మీరు అదురుకోవద్దు, మీ జీవితాలను కుళ్ళు చేసుకోవద్దు. మాట్లాడడానికి రాకపోతే ఇట్లా వచ్చి కూర్చుంటే మాట్లాడే మన అన్నలు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు. అందరూ మనకు మన ఇమలక్క కూడా మనకు తోడుగా ఉంది. 2 చేతులు నమస్కరిస్తున్నా అక్క. ఎక్కడున్నా మీరు తోడుగా ఉండాలి మాకు.